చూస్తే కర్ణాటక తరహాలో తెలంగాణలో పవర్ షేరింగ్ అంటూ ఏమీ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో తామందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ భట్టి విక్రమార్క ఈ వ్యాఖ్యలు చేశారు. బతకటానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపనలు ఇస్తున్న కర్ణాటక తరహాలో తెలంగాణలో పవర్ షేరింగ్ అంటూ ఏమీ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అసలు భట్టి ఏమన్నారు, ఏ సందర్భంలో అన్నారు, ఏం జరిగింది, ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ. విజయచంద్రిక ఈ రోజు ఢిల్లీలో డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విలేకరులతో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మాట్లాడారు. ఆయన కర్ణాటక తరహాలో మా ప్రభుత్వంలో షేరింగ్ అంటూ ఏమీ లేదని స్పష్టం చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఇక అక్కడ రేవంత్ రెడ్డి ఇక 5 ఏళ్ల పాటు సీఎం గా ఉండబోతున్నారు అన్నది చాలా సుస్పష్టంగా ఆయన చెప్పినట్టుగా తెలిసింది. కర్ణాటక తరహాలో అక్కడ తెలంగాణలో పవర్ షేరింగ్ అంటూ ఏమీ ఉండదు, ఏమీ లేదు. అందరం కలిసి టీం వర్క్ చేస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు మాటలు మితిమీరిపోతున్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి అసలు రావటం లేదు, జనాల్లో కూడా వెళ్తలేదు. ఏపీలో అయినా జగన్ జలాల్లోకి వెళ్తున్నారు, కొంచెం రెస్పాన్స్ ఉంది. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీ నేతగా ఉండి జనాల్లోకి రాకుండా ఊరికి మాటలు మాత్రం మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. జనాల యొక్క స్పందన ఏముందో కూడా కేసీఆర్ కానీ ఆ పార్టీ నేతలు కూడా ఏం తెలియట్లేదు. ఊరక బురద వెళ్ళి కడుక్కోమని చెప్తున్నారు. అంతేకాకుండా తమ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసింది. పేద ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది. 2 లక్షలు దాటిన వారికి రుణమాఫీ చేయొద్దన్నది ప్రభుత్వం యొక్క విధాన నిర్ణయం. ఆ మేరకే నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబంలో రుణమాఫీ చేశాం. అదేవిధంగా సన్న బియ్యం సక్సెస్ అయింది. గతంలో లాగా బియ్యం ఇప్పుడు పక్కదారి పట్టడం లేదు. మరోపక్క మహిళలకు కూడా ఉచిత బస్సుకు మంచి స్పందన వచ్చింది. మరో 3000 బస్సులు కొనేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇటు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం 4th సిటీకి సంబంధించినటువంటి పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి త్వరలో మరో కీలకమైన నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టు చెప్పారు. ఇక మూసీ సుందరీకరణకు సంబంధించి ఈ ప్రభుత్వ హయాంలోనే మూసీ సుందరీకరణ కూడా పూర్తవుతుంది. గాంధీ ఘాట్ వరకు కూడా సుందరీకరణ జరుగుతుంది. అందుకు సంబంధించి అన్ని పనులు కూడా జరుగుతున్నాయి. ఇక రీజనల్ రింగ్ రోడ్డు కూడా తప్పకుండా వస్తుంది. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే బీజేపీ నేతలు కలగంటున్నారో అటువంటి కళ నెరవేరదు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది వచ్చేది లేదంటూ చెప్తూ ఇక సిగాసి ప్రమాదంపై కూడా ఆయన మాట్లాడుతూ విచారణకు ఆదేశించడం, ఆ విచారణకు సంబంధించినటువంటి ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు కానీ తర్వాత ఎవరైనా నిందిస్తుంటే వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్తూ ఇటీవల జరిగినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఖర్గే, కేసీ వేణుగోపాల్ తమ ప్రభుత్వ పనితీరు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్టు విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఇక తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాదు అంటూ కూడా చెప్తూ మహిళలకు ఉచిత బస్సు, సన్న బియ్యం, 4th సిటీ పనులు, అదేవిధంగా సన్న బియ్యం 500 సిలిండర్లు, 2000 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నటువంటి అంశం, పేదలందరికీ కూడా ఇల్లు ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షలు కూడా పెంచాం, రైతు భరోసా కూడా ఇస్తున్నాం, 100% రుణమాఫీ చేశాం. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదో వాటి నిర్ణయం ఏంటో తెలియదు. అసెంబ్లీకి రాకుండా ప్రజల్లోకి వెళ్లకుండా మాట్లాడే నేతల్ని ప్రజలు పట్టించుకోరు. కాబట్టి బీఆర్ఎస్ నేతలు మాటలు మీరిపోతున్నాయి. తమ ప్రభుత్వం బాగానే ఉంది, అందరం కూడా కలిసి టీం వర్క్ చేస్తున్నాం. కాబట్టి ఇందులో మా ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. పైగా పవర్ షేరింగ్ అంటూ ఏదైతే కర్ణాటకలో ఉందో అటువంటి పవర్ షేరింగ్ తరహా రాజకీయాలు అక్కడ లేవు అంటూ ఆయన స్పష్టం చేస్తూ ఇక రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగుతారంటూ పరోక్షంగా ఆయన సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.